క్యాసినో కేసు హవాలా వెనుక కథేంటి అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. విదేశాల్లో జూదంపై ఆంక్షలు లేకున్నా డబ్బు తరలింపుపైనే ఈడీ విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖుల పేర్లు వినిపిస్తుండడం ఆసక్తికరంగా మారింది. ఈడీ దర్యాప్తులో నిధులు హవాలా పేరిట సరిహద్దులు దాటాయన్న విషయం వెల్లడింది. అయితే ఈ హవాలా వెనుక ఉన్నదెవరు, దీంతో బయటపడ్డ ప్రముఖులు ఎవ్వరు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. టూర్ ఆపరేటర్లుగా వ్యవహరిస్తూ జూదం మాటున నిధుల మళ్లింపు జరిగిందన్న అనుమానంతో మొదలైన విచారణలో ఎన్నో విషయాలు బయటపడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన క్యాసినో వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. క్యాసినో హవాలా వ్యవహారాలకు సంబంధించి చికోటి ప్రవీణ్ను ఈడీ విచారిస్తోంది. ఈడీ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ నేతృత్వంలో విచారణ జరుగుతోంది. సోమవారం ఉదయం ఈడీ కార్యాలయానికి చేరుకున్న చికోటి తన వెంట బ్యాంక్ స్టేట్మెంట్లు, నోటీస్ కాపీతో పాటు న్యాయవాదిని తీసుకొచ్చారు. క్యాసినో అంశంలో జరిగిన లావాదేవీలపై ప్రవీణ్తో పాటు బోయిన్పల్లికి చెందిన మాధవరెడ్డి, ట్రావెల్ ఏజెంట్ సంపత్లను ఈడీ అధికారులు ప్రశ్నించారు. విదేశాల్లో జరిగిన క్యాసినో దందాలో జరిగిన హవాలా లావాదేవీలపై ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. ఈడీ అధికారులు అడిగిన బ్యాంక్ స్టేట్మెంట్లను ప్రవీణ్ వారికి అందజేసినట్లు సమాచారం. నేపాల్, శ్రీలంక, ఇండోనేషియా, థాయిలాండ్ తదితర దేశాల్లో క్యాసినో క్యాంపులకు వందల మంది పంటర్లను ప్రవీణ్ బృందం తరలించినట్లు ఈడీ ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు సేకరించింది. ఒక్కో విడత 3-4 రోజుల పాటు జరిగే క్యాంపుల్లో పాల్గొనేందుకు పంటర్లు 3 నుంచి 5 లక్షల చొప్పున వారికి చెల్లించినట్లు గుర్తించింది. క్యాంపులో జూదమాడేందుకు పంటర్లకు కావలసిన క్యాసినో టోకెన్లను సమకూర్చడం దగ్గర నుంచి పంటర్లు గెలుచుకున్న సొమ్మును అప్పగించడం వరకు అంతా హవాలా మార్గంలోనే నడిచిందనేది ఈ కేసులో ఈడీ ప్రధాన అభియోగం. అలాగే కమిషన్ల రూపంలో ప్రవీణ్ సంపాదించిన సొమ్మును ఈ మార్గంలోనే రప్పించుకుని ఆస్తులు కూడగట్టుకున్నట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ అంశాలను ప్రస్తావిస్తూ చికోటి ప్రవీణ్ బృందాన్ని ఈడీ విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. చికోటి వాట్సాప్ నుంచి కీలక సమాచారాన్ని ఈడీ సేకరించింది. చికోటి ఫోన్, ల్యాప్టాప్ను అధికారులు సీజ్ చేశారు. పెద్ద మొత్తంలో హవాలా జరిగినట్టు ఈడీ గుర్తించింది. సినీ రాజకీయ నేతలకు చెల్లింపులపై అధికారులు ఆరా తీస్తున్నారు. 10 మంది సినీ ప్రముఖులతో పాటు 20 మంది రాజకీయ నేతలు, 200 మంది కస్టమర్స్ లిస్టు ముందుంచి ఈడీ ప్రశ్నించినట్లు సమాచారం. ఫ్లైట్, హోటల్స్ బుకింగ్ పైన ఈడీ కీలక సమాచారం సేకరించింది. ముఖ్యంగా జూదం ఆడటానికి ఉపయోగించే టోకెన్లు పెద్ద మొత్తంలో దొరికినట్లు సమాచారం. చికోటి ప్రవీణ్ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లు, కంప్యూటర్, ఇతర ఆధారాలను సాంకేతికంగా విశ్లేషించిన తర్వాత పెద్ద ఎత్తున క్యాసినో నిర్వహణ, హవాలా లావాదేవీలకు సంబంధించిన సమాచారం తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది. క్యాసినోలకు అలవాటు పడిన ప్రముఖులు, రాజకీయ నేతలు, సంపన్నులు చికోటి ప్రవీణ్ ద్వారా గోవా, నేపాల్, బ్యాంకాక్ క్యాసినోలకు వెళ్లేవారు. వీరంతా ఇక్కడ నగదు రూపంలో లక్షలు చికోటి ప్రవీణ్ అతని ఏజెంట్లకు చెల్లిస్తే వారు ఏ దేశానికి వెళ్తారో ఆ దేశం కరెన్సీని కమిషన్ మినహాయించుకుని సమకూరుస్తారు. ఇలా కరెన్సీ కంటే ఎక్కువగా వారు క్యాసినోలో ఆడే కాయిన్స్ ఇస్తారని చెప్తున్నారు. తర్వాత అక్కడ ఓడిపోతే ఇక్కడ తీసుకునే సమస్య ఉండదు. ఏదైనా కొద్దిగా గెలుచుకుంటే వాటిని వైట్ మనీగా ఇండియాకు చేర్చే బాధ్యతను కూడా చికోటి ప్రవీణ్ తీసుకుంటారని చెప్తున్నారు. దానికి కమిషన్ పొందుతాడని అంటున్నారు. క్యాసినోలు నిర్వహిస్తూ ప్రముఖులను చార్టర్ విమానాల్లో నేపాల్, బ్యాంకాక్ తరలించటం, పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం దారి మళ్లింపు, బంగారం అక్రమంగా దేశంలోకి తీసుకురావటం, హవాలా కార్యకలాపాలు తదితర అంశాలపై ప్రధానంగా అధికారులు దృష్టి సారించారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు, స్థిరాస్తి వ్యాపారులు అనేక మంది క్యాసినోలకు వెళ్లినట్టు ఈడీ ఆధారాలు సేకరించింది. క్యాసినోలో జూదమాడాలంటే విదేశీ మారక ద్రవ్యం కావాలి. పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం తీసుకువెళ్లటం సాధ్యపడదు. ఈ నేపథ్యంలో కావలసిన విలువకు తగ్గట్టు నగదు చెల్లిస్తే ప్రవీణ్, అతని అనుచరులు ఇక్కడే టోకన్లిచ్చేవారు. వాటితోనే విదేశాల్లో జూదం ఆడేవారని తెలుస్తోంది. ఫెమా నిబంధనల ప్రకారం ఇది చట్టవిరుద్ధం. దీనిపైనే ప్రస్తుతం ఈడీ విచారిస్తోంది. కొన్ని సంవత్సరాలుగా ప్రవీణ్ బృందం ద్వారా విదేశాల్లో క్యాసినోలకు వెళ్లిన ప్రముఖుల సమాచారం విచారణలో బయటపడినట్టుగా తెలుస్తోంది. హవాలా మార్గంలో ద్రవ్యమారకం జరిగినట్టు ప్రాథమిక ఆధారాలు లభించడంతో దీని వెనుక ఎవరెవరు ఉన్నారని ఈడీ లోతుగా విచారిస్తోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించి వీరి ప్రమేయం ఉన్నట్టు బయటపడితే 2 రాష్ట్రాల్లో రాజకీయంగా సంచలనమయ్యే అవకాశం ఉంది. విచారణలో పెద్ద మొత్తంలో బ్యాంక్ ఖాతాలను గుర్తించినట్టు తెలుస్తోంది. ఇందులో విదేశీ బ్యాంకులకు చెందిన ఖాతాలు సైతం ఉన్నాయని, వాటి ద్వారా పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగినట్టు వెల్లడైందని సమాచారం. క్యాసినోల తరపున ప్రచారం నిర్వహించిన సినీ తారలకు వీటి ద్వారానే నగదు బదిలీ జరిగిందని గుర్తించారు. మరికొంతమందికి కూడా నోటీసులు జారీ చేసి విచారణకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం.
జూదం చట్టబద్ధమైన చోట పేకాట ఆడటం లేదా జూదానికి సంబంధించిన వ్యాపారం చేసుకోవటం నేరం కాదని న్యాయ నిపుణులు చెప్తున్నారు. అయితే ఆటలో గెలిచిన డబ్బును ఇక్కడకు తరలించిన తర్వాత ట్యాక్స్ కట్టారా లేదా అన్నది కీలకమని అంటున్నారు. ఈడీ సైతం ఫిమా నిబంధనలకు విరుద్ధంగా సాగిన లావాదేవీలపై విచారణ చేపట్టింది. ఇదిలా ఉంటే హైదరాబాద్ విమానాశ్రయం నుంచి నేపాల్లోని బాగ్డోగ్రా విమానాశ్రయం వరకు పేకాట రైళ్లకి 4 రోజుల ప్యాకేజీ అందించేవారు. లక్షల్లో ఉండి ఈ ప్యాకేజీలో వారికి కావలసిన సౌకర్యాలు, పేకాట ఆడటానికి అన్ని వసతులు అందించేవారని ఈడీ విచారణలో వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. నేపాల్లో క్యాసినో ఈవెంట్కి పెద్ద సంఖ్యలో పంటలొచ్చేలా టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్లతో గ్రాండ్ గా ప్రమోషన్లు నిర్వహించారు ప్రవీణ్. అయితే వీరి ప్రమేయం కేవలం ప్రమోషన్ వరకే పరిమితమైందా, లేక చట్టవిరుద్ధంగా జరిగిన హవాలా డబ్బు లావాదేవీల్లో కూడా వీరి పాత్ర ఉందా అన్న కోణంలో కూడా విచారణ జరుగుతోంది. సినీ రాజకీయ ప్రముఖుల నుంచి కోట్లాది రూపాయలు తీసుకుని వారు విదేశీ క్యాసినోల్లో ఆడేందుకు డాలర్లను ఏర్పాటు చేయటం చికోటి ప్రవీణ్ వ్యాపారంలో భాగమని ఈడీ సందేహిస్తుంది. ప్రముఖుల నల్లధనాన్ని హవాలా రూపంలో అందుబాటులోకి తెస్తున్నారని ఈడీ అనుమానిస్తోంది. దీని వెనక ఎవరున్నారు, ప్రవీణ్ కు ఎవరు ఎలా సహకరిస్తున్నారన్నదే విచారణలో బయటపడాల్సిందే. తాజా విచారణలో కొందరు ప్రముఖుల పేర్లు బయటకొచ్చాయని, వీరికి నోటీసులు జారీ చేసేందుకు ఈడీ అధికారులు రెడీ అవుతున్నారని సమాచారం. క్యాసినో కేసు కలకలం సృష్టిస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఈడీ విచారణలో వెల్లువెడుతున్న వాస్తవాలు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.